వేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిలో వాటర్ పంపేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి. ఒక గ్లాసు శనగపప్పుకి 10 భక్షాలు వచ్చినాయండి. ఇప్పుడు పిండిని కూడా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మంచిగా స్మాష్ చేస్తూ కలిపేసుకుందాము. చక్కగా ఒత్తుకుంటూ కలుపుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూపుడు వేలు బొటన వేల మధ్యలో నుంచి పిండి తీసినామంటే బాల్ సైజు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో అన్నీ ఒకటే సైజులో మంచిగా వస్తుందండి. చూడండి, అన్నీ ఒక లెమన్ సైజ్ కన్నా కొంచెం పెద్దది ఉండలు పెట్టేసుకుంటున్నాను బాల్స్ లాగా. సో నాకు ఎప్పుడు చేతిలోకి ఆయిల్ పూసేసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో పూర్ణం పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలండి. చూడండి, పిండి తక్కువ ఉండాలి, పూర్ణం ఎక్కువ ఉండాలండి. సో ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసేసుకొని ఆయిల్ ఒక స్పూన్ వేసేసుకొని మనం క్లోజ్ చేసి పెట్టుకున్న ఆ పూర్ణం పిండిని తీసేసుకొని ఇలా పెట్టుకొని కొంచెం చేతులతో అలా స్టఫ్ ఒత్తేసుకోవాలండి. స్టఫ్ అనేది బయట రాకుండా చూసుకోండి. సో పైనుంచి ఒక కవర్ క్లోజ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది చూడడానికి కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి తిన్నగా వస్తుందండి, సన్నగా వస్తుంది. సో ఇప్పుడు వేడైన పెనంలోకి మనము స్ప్రెడ్ చేసి పెట్టుకున్న భక్షాన్ని వేసేసుకొని ఓపెన్ చేసేసుకొని గీ రాసేసుకొని 2 సైడ్స్ చక్కగా కాల్ చేసుకుంటాము. మనకి భక్షం అనేది మంచిగా పొంగుతుందండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి. చిటికె పసుపు వేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉంది కదండి. సో 2 సైడ్స్ చక్కగా కాల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోండి, లేకపోతే మాడిపోయి చేదొస్తుందండి భక్షం అనేది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.